రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్టులో 434 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో 5 టెస్టుల సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. ఇక 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ భారత బౌలర్ల దాటికి కేవలం 122 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా 5 వికెట్లతో ఇంగ్లీష్ జట్టు పతనాన్ని శాసించగా కుల్దీప్ యాదవ్ 2, అశ్విన్ వికెట్ సాధించారు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో లోయర్ ఆర్డర్ ఆటగాడు మార్క్ వుడ్ 33 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతకు ముందు 2 వికెట్ల నష్టానికి 196 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో 4వ రోజు ఆటను ఆరంభించిన టీమిండియా 4 వికెట్లకు 430 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. భారత బ్యాటర్లలో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ మరో డబుల్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 231 బంతుల్లో 14 ఫోర్లు 10 సిక్స్లతో తన డబుల్ సెంచరీ మార్కును అందుకున్నాడు. ఓవరాల్ గా 238 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ 14 ఫోర్లు 12 సిక్స్లతో 214 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జైస్వాల్ తో పాటు శుభ్మన్ గిల్ 91 పరుగులు, అరంగేట్ర ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ 68 పరుగులతో అద్భుతంగా రాణించారు. ఫలితంగా ఇంగ్లాండ్కు 557 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించింది.